దేవుని నామానికి స్తోత్రములు. చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 23వ వచన 8వ అధ్యాయము 23వ వచన భాగము నుండి 25వ వచనం వరకు చదువుకుని ధ్యానించదు. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము ములుగుచున్నాము. ఏలి అనగా మనము నిరీక్షణ కలవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను సూచించిన దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ప్రార్థించేద్దామండి. స్తోత్రము 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 నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, ఉన్నవాడా అనేవాడా, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడగు దేవా, సర్వకృపానిధి అగు తండ్రి, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వశించు శ్రీమంతుడవు, సర్వాధికారియగు ప్రభువా, ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయ మహిమాస్వరూపియగు తండ్రి, కెరాపులు మహిమ చేతను, సరాపులు స్తుతుల చేతను, కోట్ల కొలది దూత గణముల మధ్య నాయన మానక నిత్యము రేయింబవళ్ళు నాయన, సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వాధికారి ఒక ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కీర్తింపబడుచున్న కీర్తనీయుడవు, స్తోత్రార్హుడవు, పూజార్హుడవు అయినను నాయన, మిల్లి వంటి మమ్మలను జ్ఞాపకం చేసుకొని గడ్డి పువ్వు వంటి వారము నాయన, అయ్యా నా తండ్రి నీటి బుడగ వంటి వారము ప్రభువా, ఎందుకు పనికిరాని వారము అయినను మమ్మలను ప్రేమించి నా తండ్రి, ఈ లోకముతో మేము నశించిపోకున్నట్లుగా నశించిన మమ్మలను పాప అపరాధ దోషముల చేత చచ్చిన మా కొరకు ప్రభువా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ఆయన మా కొరకు నా తండ్రి, దేవా నా తండ్రి నాయన, 33.5 సంవత్సరములు ప్రభా నాయన మా నిమిత్తమై నాయన అయ్యా నా తండ్రి శ్రమపడి శోధింపబడి మా బలహీనతలో సహానుభవము కలిగిన వారుగా మీరు జీవించి ఉన్నారు ప్రభువా. అయినను పాపము విషయములో నిరపరాధిగా నిర్దోషిగా అయ్యా పరిశుద్ధుడిగా అనింజుడిగా ఉండి నాయన నీ నిష్కలంకమైన రక్తాన్ని ప్రభువా మా ప్రతి పాపము కొరకు నాయన మీరు చిందించి ప్రతి పాపిని క్షమించి రక్షించిన గొప్ప దేవుడు ప్రభువా. ఏమిచ్చి రుణము తీర్చగలము నా తండ్రి, మా పాప భారమంతయు కూడా నాయన మీరే మా పక్షముగా భరించి నాయన నీకున్న అనుభవ జ్ఞానము చేత నాయన మమ్మల్ని నిర్దోషులుగా చేసిన కృపాసత్య సంపూర్ణమైన యేసయ్యా నీ కొందనాలు ప్రభువా. నీవు పరిశుద్ధుడు అయిన ప్రకారము మేము పరిశుద్ధులముగా తండ్రి సింహాసనం ఎదుట నాయన మేమును నిలవదగిన వారముగా ఉండుట కొరకు నాయన నీ మాంసయుక్త దేహం యొక్క మరణము ద్వారా మమ్మల్ని తండ్రితో సమాధానపరిచి పరలోకములో మమ్మల్ని కూర్చుండబెట్టి నాయన పరలోక పౌరస్థితిని మాకిచ్చిన కృపామయుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంత గొప్ప రక్షణను ఏమాత్రము మేము నిర్లక్ష్యము చేయక నాయన మాకు అనుగ్రహింపబడిన జీవిత కాలములో ప్రభువా, క్రీస్తు యేసు సంబంధముగా లోకమును దానిచ్చులను దురాశలను సిలువ వేయగలిగిన వారముగా ఉండడానికి కృప దయచేయండి. మా నోటి మాట, మా హృదయ ధ్యానము, మా సమస్త ప్రవర్తన నీ దృష్టికి అంగీకారమగనట్లుగా శుద్ధులముగా చేయండి నాయన. శుద్ధ హృదయమును దయచేయండి నాయన. ఒకప్పుడు తెలియక పాపములో నాయన నశించిపోయిన ఎప్పుడైతే రక్షింపబడిన మేము ఇక పాపము జోలికి పోక నాయన పరిశుద్ధతలో నాయన మా ఘటములను కాపాడుకొనొచ్చు నిత్యము నీ భయమును నాయన
మా హృదయములో, మా కన్నుల ఎదుట నిలుపుకోవడానికి కృప దయచేయండి. మేము దేవునికి భయపడు ప్రజలమని నా తండ్రి లోకము మమ్మల్ని ఎరుగునట్లుగా నాయన నీకు భయపడు వారలముగా మేము ఉండడానికి మాకు నీ కృపను దయచేయండి. నీకు పరిశుద్ధ స్థలముగా మేము కట్టబడ్డానికి కృప దయచేయండి. అయ్యా, యెరూషలేము ప్రార్థన మందిరమునకు 4 దినములను ఉపవాస దినములుగా ఇచ్చినారు. పరిశుద్ధత కలిగి నాయన విశ్వాసముతో నాయన నీ శరీరము తిని నీ రక్తము త్రాగుట కొరకు మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుని ఉండగా నాయన, అయ్యా నాయన మేము కేవలం అనేక విషయములో నరమాత్రులమైపోతున్నాము ప్రభువా. కేవలము నాయన తండ్రి పాపము విషయములో నాయన నిగ్రహము లేని వారముగా నాయన, అపరాధ దోషముల విషయములో నాయన ఆశా నిగ్రహము లేని వారమున మా పవిత్రతలు మా యొక్క అవయములలో అపవిత్రత, దుర్నీతి, దురాశల చేత పట్టబడి మాటి మాటికి నాయన దోషముల విషయములో నాయన కేవలము నాయన మా పితరులను పోలే మేము నీ సన్నిధిలో కనబడుచుండగా ప్రభువా, మాలో వచ్చిన తలంపులు, మా నోటి మాటలు, మా నడతలు, మా క్రియలలో ఉన్న సమస్త దోషము పరిహరింపబడినట్లుగా నీ వాక్యమని అర్థము ఎద్దుకు చూడగా మా సహజ రూపమును ప్రభువా, మా సహజ స్థితిని ప్రభువా మేము ఎరిగిన వారమైన ఆయన శుద్ధులము చేసుకోవడానికి ప్రభువా నీ పరిశుద్ధాత్మను మాలో సంచకరువుగా పంపినాయన. మేమే స్థితిలో ఉన్నామో మాకు మీరే బయలుపరిచి నీ పరిశుద్ధాత్మ సహాయముతో నీ వాక్యం యొక్క సత్యమందు నాయన మేము అనుభవ జ్ఞానము కలిగి నీ రాకడ కొరకు సిద్ధపడగలిగిన కృపను సంఘానికి దయచేయండి. ఈ రోమాపత్రిక ధ్యానముల ద్వారా మీరే మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయ భాగమును ధ్యానిస్తున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయము నుండి 8వ అధ్యాయం వరకు వచనము చదువుకుంటున్నాం. ఈ 8వ అధ్యాయ భాగములో మరి వేర్పాటు ఎలాగా ఉంటుందో, దేవుని బిడ్డలను దేవుడు ఎలాగున వేరు చేస్తారో ఈ యొక్క అధ్యాయము ద్వారా స్పష్టముగా మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాం. ఎలాగున మరి దేవుని రాజ్యముతో కూడా వచ్చినప్పుడు ఒకప్పుడైతే లోకము సంఘము వేరుగా ఉండేది. ఒకప్పుడు లోకము సంఘము అని అనుకునేవారు. ఇప్పుడు సంఘములోని మరి ఎలాగ ఉంటున్నాం, సంఘము అనేటువంటి ఈ యొక్క దేవుని సన్నిధిలో అనేకులు మరి ఆత్మ సంబంధుల శరీర సంబంధులముగా ఉన్నామా? మరి ఆత్మ సంబంధులమైనటువంటి మనము ఎట్టి స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. శరీర సంబంధులముగా ఒకవేళ ఉంటే ఇంకా మనము ఒక దినము రాబోతుంది, త్వరగా దేవుని కుమారులను ప్రత్యక్షపరచబోయే దినం అనేది ఒకటి రాబోతుంది. మరి ఆ దినమున మనము ఆత్మ సంబంధులమా శరీర సంబంధులమా అనేది మరి దేవుని దూతలు మనల్ని తేల్చబోతున్నారు. మనలో దత్తపుత్రాత్మ ఉన్నదా లేకపోతే దాస్యపు ఆత్మ ఉన్నదో మరి తేల్చబోతున్నాడు దేవుడు. మనము దత్తపుత్రాత్మను కలిగిన వారముగా ఉంటే ఎలా ఉంటామో, దాస్యపు ఆత్మను కలిగిన వారంగా ఉంటే ఎలా ఉంటామో అనేది ధ్యానం చేస్తున్నాం. మరి దేవుని యొక్క మరి ఆయన యొక్క ప్రత్యక్షత దినమందు మనము దేవుని కుమారులమా లేకపోతే మనము దాసులమా, కుమారులమా దాసులమా అనేది కూడా మరి సంఘములోని ఇది దేవుడు తేల్చబోతున్నాడు. ఇది లోకముతో సంబంధించినది కాదు, ఇది దేవుని యొక్క ఏర్పాటుకు సంబంధించినది. మరి దేవుని పిల్లలమైన మనము దేవుడు తన యొక్క దూతలతో కూడా మహామహిమలో మేఘము మీద ఆయన వచ్చినప్పుడు, ఆయన కొడబూర ధ్వని వినినప్పుడు మనము ఆయన యొక్క మేఘములో ఎక్కి ఆ రెప్పపాటులో ఆయనతో కూడా మనము మార్పు చెందాలి అంటే ఖచ్చితముగా రక్షింపబడిన నీవు ఆత్మ సంబంధిగా నడుచుకోవాలా. మరి ఆత్మ ద్వారా కలిగేటువంటి క్రియలన్నీ జీవితంలో ఆత్మ కలిగిన వారంగా చేయాలా. అలాగనే మనము దత్తపుత్రాత్మని కలిగిన వారంగా దేవుని సన్నిధిలో మనము సాక్ష్యమును పొందాలా. అలాగనే దేవుని పిల్లలమైన దేవుని కుమారులుగా మరి మనము విమోచింపబడిన వారముగా మరి దత్తపుత్రాత్మ కలిగిన మనము
దత్తపుత్రులముగా ఆయన సన్నిధిలో నిలవబడాలా. ఈ సంగతులను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో పరలోక రాజ్యంలో మరి దూతలు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. మరి దూతలతో పాటుగా ఇంక ఎవరెవరు ప్రభు సముఖములో ఉంటారు అంటే కనుక దేవుడు ప్రథమ ఫలములు పొందిన వారుగా మనం ఉండాలి. ప్రథమ ఫలముగా మరి దేవునికి ప్రథమ ఫలముగా ఎవరు ఉండబోతున్నారు, దేవునికి మరి ఏవి విషయములో మనం ఉండబోతున్నాము అంటే కనుక ఎవరైతే దేవుడు దేనినైతే మరి జ్యేష్ఠుల సంఘము అని రాయిస్తున్నారు. మరి దేవుడు మనకిచ్చినటువంటి సంతానములో దేవుడు ఎవరిని కోరుకున్నారంటే కనుక జ్యేష్ఠులు అందరూ కూడా మరి ప్రథమ ఫలం అంతా కూడా ప్రభుదే అయినది. వారు ప్రభు నిమిత్తమై ఈ లోకములో జీవించవలసిన వారై ఉన్నారు. వారు ప్రభు సముఖములో జ్యేష్ఠుల సంఘములో మరి ఉండాలనేది దేవుని ఉద్దేశం. రెండవదిగా మనము దేనికి ప్రథమ ఫలముగా ఉండాలి అంటే కనుక మరి సృష్టిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలనేది దేవుడు మనల్ని కోరుకున్నారు. సృష్టిలో మనము ప్రథమ ఫలముగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యమునకు విధేయులమై వాక్యము చేత రక్షింపబడిన అనుభవం కలిగిన వారంగా ఉండాలి. అలాగే ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా మనం ఉండాలి. ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా మనం ఉండాలి అంటే ఆత్మ కలుగు చేయటువంటి 4 మన జీవితంలో ఉండాలి. ఆత్మకు మనం ప్రథమ ఫలముగా ఉండాలి అంటే మనలో ఏముండాలా? ఆత్మ స్వభావం ఉండాలా, ఆత్మ చేత మనము జీవించాలా, ఆత్మ చేత మనము నడిపింపబడాలి వారముగా మనం ఉండాలా. దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి మనము మరి ఎప్పుడైతే ఆత్మ ద్వారా ఆయన పోలికలోనికి మనం ఏం చేయబడాలంట? మార్చబడాల. ఎవరిలో దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎవరైతే ఆత్మకుండే స్వభావాన్ని కలిగి ఉంటారో, ఆత్మ ద్వారా దేవుని పోలికలోనికి ఎవరైతే మార్చబడతారో, ఆత్మ ద్వారా ఎవరైతే జీవిస్తారో, దేవుని ఆత్మ ద్వారా ఎవరైతే నడిపింపబడుతున్నారో వారు ఆత్మకి ఏమై ఉన్నారంట? ప్రథమ ఫలములుగా ఉంటున్నారంట. మరి దేవుని యొక్క రాజ్యములో గొర్రె పిల్లకు కూడా మన కొందరు ఏమవుతున్నారంటేనంట, గొర్రె పిల్ల యొక్క కూడా ప్రథమ ఫలములుగా ఉన్నారు. గొర్రె పిల్ల యొక్క ఎవరు ప్రథమ ఫలములుగా ఉంటారు అంటే కనుక ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడిన తర్వాత మరి స్త్రీల చేత పురుషుల చేత అపవిత్రులు కాకుండా ఎవరైతే అనింద్యులుగా భూమి మీద దేవుని కొరకు మరి హతసాక్షులుగా దేవుని కొరకు జీవిస్తారో వారు గొర్రెపిల్ల యొక్క ప్రథమ ఫలములుగా ఉండబోతున్నారు. ఇలాగా పరలోకములో ప్రథమ ఫలముల పంటగా ఉండబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి రోమా పత్రికలేమో ఆత్మ యొక్క ప్రథమ ఫలములుగా పొందినటువంటి మనం ఎవరైతే ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా ఉంటారో వారు దత్తపుత్రులుగా చేయబోతున్నారు. వారు ఏం చేయబోతున్నారంట? దేవుని యొక్క పుత్రులుగా, దేవుడి యొక్క స్వీకరించినటువంటి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన స్వాస్థ్యముగా వారు విమోచింపబడుతున్నారు అన్న సంగతిని పౌలు గారు చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా ఉన్న మనము ఎలా ఉంటాము? దేవుని యొక్క ఆత్మ స్వభావం కలిగినాం, ఆత్మ ద్వారా పోలికలోనికి మార్చబడుతున్నాం, ఆత్మ ద్వారా జీవిస్తున్నాం, ఆత్మ ద్వారా మనం నడిపింపబడుతున్నాం. అంటే ఇప్పుడు ఈ ఆత్మ మనలో ఏం కార్యం చేస్తుంటాయి? ఒకవేళ దేవుని ఆత్మని కలిగి ఉన్నామా అంటే మనలో ఏం ఫలాలు కనబడుతూ ఉంటాయి? ఆత్మ ద్వారా మరి ప్రేమ మనలో ఏమవుతుంది అంటే గనక సమృద్ధిగా నివసిస్తుంది. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనలోనికి, మన హృదయంలోనికి దేవుడు ఏం పంపుతాడంట? తన ప్రేమను మన హృదయంలోనికి పంపుతాడు. దేవుని ప్రేమ మన హృదయంలోనికి రావాలి అంటే అది ఎవరి సహాయం ద్వారా మనం పొందుకోవాలా? ఆత్మ ద్వారానే పొందుకోవాలా. ఈ ఆత్మ మనకుంటేనే, ఈ ఆత్మ ద్వారానే సమాధానము, ఐక్యత అనేది మనకు కలిగింది. ఆత్మ మనకుంటేనే మనకి ఏం నేర్చుకోగలుగుతామంట? సమాధానము, ఐక్యత. ఆత్మ లేకుండా ఏం పని చేయదు, ఏది మనకు దొరకదు? సమాధానము, ఐక్యతని. ఆత్మ కలుగు చేయి, ఐక్యత అన్నాడు. ఆత్మ మనకు తెలియకుండా ఏం చేస్తుందంటే మనలో ఐక్యతను కలుగ చేస్తుందంట, ఆ ఏకాత్మను కలుగ చేస్తుందంట. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనకు ఆత్మ ఎంతైనా ఆవశ్యకమైనది. అందుకని
ఈ ఆత్మ అనే సంచి కరువును ప్రభు మన హృదయంలోనికి పంపి ఆత్మ చేత ఏం చేశాడంటే మనకి ముద్ర వేశాడంట. ఈ ఆత్మ ద్వారానే, ఈ ఆత్మ అనే సంచి కరువు మన హృదయంలో ఉండటం ద్వారానే మనము ఈ ఆత్మ అనే సంచి కరువు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యములోనికి మనం నడిపింపబడతాం. ఈ ఆత్మ అనే సంచి కరువు మనలో ఉంటేనే మరి మన పై నుండి వచ్చే దేహము మనం ఏం చేయగలమంటేనంట ధరించుకోగలుగుతామంట. ఈ ఆత్మ అనేటువంటి సంచికరువు మనం ఉంటేనే విమోచన దినము వరకు కూడా మనమంట భద్రపరచబడతామంట. కాబట్టి దేవుని బిడలమైన మనకు దేవుని యొక్క ఆత్మ ఎంతైనా కావాలా. మరి ఈ ఆత్మ ద్వారానే మనకు దేవుని యొక్క మర్మములు, దేవుని యొక్క సంగతులు మనకు అర్థం కావాలన్నా కూడా, దేవుని యొక్క మర్మములు మనకు అర్థం కావాలన్నా, దేవుని సంగతులను మనం తెలుసుకోవాలన్నా, దేవుడు నీ కోసం నా కొరకు అసలు ఏం సిద్ధపరిచాడో, ఏమి ఆయన మన కొరకు దాచి ఉంచాడో అది మనకి తెలుసుకోవాలన్నా కూడా ఎవరు ఉండాలి, మనలోకి ఎవరు రావాలంటండి? ఆత్మ కావాలంట. కాబట్టి అటు ఆత్మను మనము కలిగి ఉండవలసిన వారమైనాం. ఈ ఆత్మ ద్వారానే మరి మనం ఇంకేం చేయగలుగుతాం? దేవుని యొక్క ఆత్మను సంచుకరువు మనకి ఎందుకు రావాలా? ఇదే 8వ అధ్యాయము 26వ వచ్చిన భాగంలో అంటాడు కదా, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చసింప సత్యము కాని మూలుగుతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలనగా దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నది. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మనం ఉంటేనే మన బలహీనత చూడండి, ఇక్కడ అన్నాడు కదా, దేవుని యొక్క ఆత్మ సహాయం వల్లనేనంట మనం ఏం చేయగలుగుతామంట? ప్రార్థన విజ్ఞాపనము. ఎందుకు చాలా మంది ప్రార్థన విజ్ఞాపనములు చేయలేకపోతున్నారు? ఎందుకు దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయలేకపోతున్నారు అంటే వాళ్ళల్లో ఎవరు పని చేయటం లేదు, ఎవరుండటం లేదు? దేవుని యొక్క ఆత్మ సహాయం లేనిదే మనం ఏం చేయలేమంట? ప్రార్థన విజ్ఞాపన యాచనలు మనము చేయలేము. అందుకని ఆ ఆత్మ కూడా ఎవరికి సహాయం చేస్తుందంట? ఆత్మ కూడా ఎవరికి సహాయం చేస్తాడంట? అందరికీ సహాయం చేస్తాడంట. ఆత్మ మన బలహీనతను చూసి అందరికీ సహాయం చేస్తాడంట? చేయడంట. హృదయములు పరిశోధించే దేవుడు ఆత్మ యొక్క మనసేదో కూడా, అంటే దేవుని యొక్క ఆత్మ యొక్క మనసేదో కూడా ఆత్మ ఏం చేస్తారంట అంటే నన్ను చేర్చుకొని వీళ్ళు మనం ప్రార్థన చేసేటప్పుడంట చాలా మందికి ప్రార్థన నడిపింపలేదండి, ప్రార్థన రావట్లేదండి, మీలాగా చేయలేకపోతున్నామండి, వాళ్ళలాగా చేయలేకపోతున్నామండి, ఏడుపు రావటం లేదండి, ఇన్ని విషయాలు ఎలా చేయాలండి, ఎన్నో మనకుంటాయి. ఇన్ని ఆలోచన చేసి అనుకుంటాం అదేదో వాళ్ళేదో కూర్చొని కంటత పెట్టుంటారేమో. నేను రక్షింపబడిన కొత్తలో మందిరంలోనికి వచ్చిన ఇక్కడ రక్షింపబడి ఏమైనా పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన వస్తుంది. ప్రార్థన వస్తూ ఉంటే అక్కడ కొంతమంది ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన వింటూ ఆ ప్రార్థనను వాళ్ళ హృదయాలు తాకుతున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రార్థన రాసుకునేవాళ్ళు. ప్రార్థన ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రార్థన రాసుకునేవాళ్ళు. కొంతమందికి రమణ అని ఒక అమ్మాయి, ఒక పిల్ల తెలిసి ఉంటుంది, రమణ అని ఇక్కడ ప్రవచిస్తూ ఉండేది ఒక అమ్మాయి ఈ మందిరంలోనే. ఆ అమ్మాయి చేత ప్రవచన, ఆమె రక్షింపబడిన కొత్తలో ఆ అమ్మాయి ఉండి నా దగ్గరికి వచ్చి అక్క అక్క అన్న, చాలా నాకన్నా చిన్నది, అక్క అక్క ప్రార్థన రాసివా అనేది. ప్రార్థన ఏదో పాటలాగా, వాళ్ళకి ప్రార్థన కూడా ఎలా ఉండేది అంటే ఒక పాటలు రాసుకున్నట్టుగా ప్రార్థన రాసిమని అడిగారు. అప్పుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు చేసిన ప్రార్థన రేపు వస్తుంది అంటే ఆ అమ్మాయి చదువుతూ ఉండేది అనమాట. పక్కన కూర్చొని పెద్దగా చదువుతుంటే ప్రార్థన అక్క పుస్తకంలో లేదు అనేది, మళ్ళా ఆడ కూర్చొని పుస్తకంలో లేదక్క వేరే చేస్తున్నాం అంటే అప్పుడు చెప్పేదాన్ని అన్నమాట. ప్రార్థన అనేది
రాసి నేర్చుకునేది కాదు. ప్రార్థన అనేది కంటత పెట్టేది కాదు. ప్రార్థన అనేది హృదయాన్ని తాకినప్పుడు, పరిశుద్ధాత్మకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీవుగా నువ్వు చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. నీ సొంత మాటలతో నువ్వు వల్లించాలనుకోకూడదు. నువ్వు ప్రార్థనకు వచ్చిన నువ్వు మోకరిల్లగానే నువ్వు ఒక్కటే తిరిగి నించలో, నేను ఈ సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చానంటే నాలో ఉండి నువ్వే నా చేత ఏం చేయాలి? పరిశుద్ధాత్మదేవా, ప్రార్థన చేయాల. నాలో ఉండి ఈ రోజుకి, ఈ సమయానికి, నా స్థితికి, నా సంఘ స్థితికి, నా కుటుంబ స్థితికి నేను ఏది ప్రభుని అడగాలో అది నేను అడగాలి ప్రభువా, నీ సన్నిధిలో అది చేరాలని నువ్వు కూర్చున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకే ప్రార్థన దినానికి అవసరమో నీలో ఉండి ఏం చేస్తారు అంటేనంట చేయిస్తారు. దానికి నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దానికి నువ్వు కంటకు పెట్టాల్సిన అవసరం లేదు, దానికి ఇదేదో ఒక నైపుణ్యమో పరిజ్ఞానమో ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఎవరు సహాయం తీసుకోవాలి? ఇక్కడ ఎవరి ప్రార్థనకి ఎవరు సహాయం తీసుకోవాలా? మొదట నువ్వు దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని తీసుకోవాలా. ఆత్మ సహాయం తీసుకునే మనసు నీకుంటే ఆత్మని చేత నీకు ఏమి నేర్పిస్తుందంట? ప్రార్థన నేర్పిస్తుంది. ఆ ప్రార్థించే ఆత్మ ద్వారానే మనకేమి చేయగలుగుతామంట? ప్రార్థించగలుగుతామంట. చూడండి, 2 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, ఒకనికి ఆత్మను స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చే శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరము, మరి ఒకరికి ఆత్మల విమోచన, మరి ఒకరికి నానా విధమైన భాషలు, మరి ఒకరికి భాషలు చెప్పు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడింది. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. ఆత్మ ద్వారానే ఏదైనా కూడా, దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనం ఏం చేయగలమంట? వాక్యం చెప్పాలన్నా కూడా, వాక్యం చెప్పాలంటే ట్రైనింగ్ తీసుకుంటే ట్రైనింగ్ కావాలా మనకి? వాక్యం చెప్పాలి అంటే మనకి ఏదైనా ట్రైనింగ్ కావాలంటే కాదు. ఎవరు ట్రైనింగ్ కావాలా మనకి? వాక్యం చెప్పడానికి కూడా ఎవరు ఉండాలి ముందు? మనము దేవుడి యొక్క జ్ఞానవాక్యం చెప్పాలన్నా, బుద్ధివాక్యం చెప్పాలన్నా, ఒక అద్భుతాన్ని మనం చేయాలన్నా, స్వస్థత వరాన్ని మనం కలిగి ఉండాలన్నా, మరి ప్రవచించాలన్నా, మరి వివేచన చెప్పాలన్నా, ఇంకేదైనా దేవుని సంగతులు చెప్పాలి అన్నా కూడా మనకేం అవసరమైనది? ఆత్మ ద్వారానే ప్రార్థన, ఆత్మ ద్వారానే వాక్యము, ఆత్మ ద్వారానే విశ్వాసము. ఇంకా ఇక్కడ కూడా అంటాడు కదా, ఆత్మ ద్వారానేనంట మనకంట విశ్వాసం అంట అనుగ్రహింపబడదంట. ఈ ఆత్మ ఇంకేం చేయగలుగుతున్నది అంటే కనుక చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచన భాగము చదవండి. 187వ పేజీ తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభువలన ప్రేరేపింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచవట వలన మీరు సత్యమును నమ్ముట వలన చాలండి. ఆత్మ మనల్ని ఇంకేం చేస్తుంది అంట మన ఆత్మ మనల్ని అంట పరిశుద్ధపరుస్తుంది అంట. ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అంటేనంట పరిశుద్ధపరచుద్ది. ఆత్మ మనకుంటేనే మన ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట, మనము చాలాసార్లు చాలా పాపాలు మనం చేసినటువంటి పాపాల విషయంలో మనకు గుర్తున్నవి ఒప్పుకుంటుంటాం. కానీ దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే, దేవుని ఆత్మలో మనలో ఉంటే మనము ఎక్కడ చిన్న విషయాల్లో కూడా దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం కొన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. గబక్కని
మనం ఎవరినైనా విసుక్కుంటాం, చికాకు పడతాం. వాళ్ళ ఆత్మలు తెలియకుండానే మనకున్నటువంటి పనుల భారాన్ని బట్టో, లేకపోతే మన హృదయంలో ఉన్నటువంటి కలవరాలను బట్టో ఎవరైనా ఏదైనా మనల్ని వచ్చి నిదానంగా అడుగుతారు. అడిగితే మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు పో వెళ్ళిపో, ఇప్పుడు ఎందుకు వచ్చో, నేను చెప్తాను తర్వాత అంటాం. వాళ్ళ హృదయాలు చిన్నబుచ్చుకొని దేవుని సముఖంలోకి వెళ్ళిపోయి, ప్రభువా నేనేమన్నానయ్యా, నేను ఎందుకు అట్ట విసుక్కున్నారయ్యా, నేనేమన్నా అన్నానా, నేనేమన్నా చేశానా అని ఒక్కసారి పోయి వాళ్ళు మూలుగుతారు. మూలగంగానే వారి ప్రార్థన దేవుడు వింటారు కదా. ఇప్పుడు మనం అనుకోము, వాళ్ళు అలా ప్రార్థన చేస్తుంటారు, మన గురించి వాళ్ళు దేవుని దగ్గరికి పోయి మన మీద ఒక నేరస్థాపన చేస్తారని అనుకోము. కానీ ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే కనుక మనం ఎలా నొప్పించామో అది మనకు గుర్తుకొస్తుంది. మనం ఎక్కడ మన ఊరికినే మన చూపులతో మనము కొన్నిసార్లు నొసలతో ఎక్కిరిస్తారంట కొంతమంది ఏం చేస్తారంట, మాటలతో అనకపోయినా చూపులతో నొసలతో ఏం చేస్తారంట, ఒక మనిషిని ఏం చేస్తారంట, ఎక్కిరిస్తారంట. అవి కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. మనము ఒక చిన్న హృదయాన్ని, ఒక చిన్న బిడ్డ మనసును కూడా మనం అభ్యంతర పెట్టి ఉంటే, చిన్న పిల్లలను కూడా మనం బాధ పెట్టుంటే దానిని కూడా దేవుడు మనకి ఏం తెలియజేస్తాడు అంటే కనుక మన కోపాన్ని, మన యొక్క విసుగుని ఎక్కువగా ఎవరి మీద చూపిస్తూ ఉంటాం. మనం ఎవరి మీద చూపిస్తాం, మనం ఎవరి మీద చూపించకపోయినా మన కోపాన్ని, మన విసుగుని మన కడుపున పుట్టిన పిల్లల మీద ఏం చేస్తాము, వాళ్ళ చిన్న విషయాలకు కూడా వాళ్ళని తీవ్రమైన మాటల చేత, వాళ్ళ పనుల చేత వారిని గాయపరుస్తూ ఉంటాం, వాళ్ళని కొడుతుంటాం, వాళ్ళని శపిస్తుంటాం. అదే పరిశుద్ధాత్మ మనలో ఉంటే అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు అలా చేసావు, వాళ్ళని చూడంగానే మనకు అప్పుడు ఏం గుర్తొస్తుంది అంటే కనుక వాళ్ళ హృదయములు కలిగిన గాయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు అంటారంట, మనల్ని జ్ఞాపకం చేసి అక్కడికి కూడా మనల్ని ఏం చేస్తాడంట, పరిశుద్ధపరుస్తారు. అంటే మనం పరిశుద్ధపరచబడాలి అంటే ఖచ్చితంగా మనకి ఎవరి సహాయం కావాలా, ఆత్మ సహాయం కావాలా. మనం ఐక్యత కలిగి ఉండాలంటే ఎవరి సహాయం కావాలా, మనకి ఆత్మ సహాయం కావాలా. ఒకరిని ప్రేమించాలంటే ఎవరి సహాయం కావాలా, మనకి ఆత్మ సహాయం కావాలా. మరి దేవుని యొక్క మనం ప్రార్థన చేయాలన్నా, వాక్యం చెప్పాలన్నా, విశ్వాసం కలిగి ఉండాలన్నా మనకి ఎవరి సహాయం కావాలా, ఆత్మ ద్వారానే. మనం ఆత్మ ద్వారానే ఇవన్నీ పొందుకోగలుగుతాం, దేవుని యొక్క ఆత్మ ద్వారానే. అందుకని అంటాడు కదా, ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయ భాగములో, రోమాపత్రిక 8వ అధ్యాయ భాగము 14వ వచన భాగములు అంటాడు కదా, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఖచ్చితంగా దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట, మనల్ని నడిపించేదంట. మనం దేవునితో నడవాలి అంటే మనం ఎవరు నడిపించేస్తారు, మనల్ని దేవుని ఆత్మ మనల్ని దేవునితో నడిపించేది. దేవుని కొరకు నడిపించేది ఏంటి అంటే కనుక దేవుని యొక్క ఆత్మ మాత్రమే. మనం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే నడిపింపబడగలుగుతామంట. దేవుని ఆత్మ ద్వారా మాత్రమేనంట మనం ప్రార్థించగలుగుతామంట. ఇంకా అన్నాడు, ఈ ఆత్మ ద్వారా మాత్రమే మనలో ఉన్న శరీర కార్యాలను కూడా మనం ఏం చేయగలమంటేనంట, చంపగలం. మనలో ఉన్న శరీర కార్యాలను చంపాలంటే, మనలో ఉన్న శరీర కార్యాలను చంపాలి అంటే మనకి ఎవరు సహాయం కావాలా, ఆత్మ సహాయం కావాలా. ఈ ఆత్మ సహాయం లేనిదే, ఆత్మ సహాయం లేకుండా మనం దేన్ని, మనలో ఉన్న శరీర కార్యాలు ఏది కూడా చంపలేం. మనలో శరీర కార్యాలు ఏమయ్యున్నాయి, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. ఏంటి ఆ శరీర కార్యాలు? శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి అంట. ఎక్కడుంది ఇది? గలతీ పత్రిక 5వ అధ్యాయము చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచన భాగమును చదివితే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విముఖతలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనదని మీతో స్పష్టంగా చెప్పుతున్నాను. దేవుని యొక్క శరీర కార్యాలన్నీ కూడా ఎవరి ద్వారా చచ్చిపోతాయంట? ఎవరి ఆత్మ ద్వారా వేటిని మనం చంపొచ్చంట?
దేని శరీరకార్య అంటే జారత్వం ఏదుందో, కాముకత్వం ఏమనుందో, అభిచారం ఏముందో, కోపం ఏముందో, కక్ష ఏదుందో, మసూయ ఏమున్నదో, విముఖతలు ఏమున్నాయో, అల్లరితో కూడిన ఆటపాటలు ఏమున్నాయో, వాటన్నిటిని కూడా ఎవరి ద్వారా మనం సరి చేసుకోవచ్చు అంటాం. ఇది ఖచ్చితంగా మనం దేవుని యొక్క సహాయాన్ని తీసుకుంటే దీన్ని జయించవచ్చు. నా హృదయంలో కూడా కొన్నిసార్లు ఎవరైనా కష్టపెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు హృదయంలోకి తెలియకుండా ఏమొస్తుంది అంటే కనుక వ్యసనం వస్తుంది. ఆ వ్యక్తిని నేనేం అనను, కానీ నోటితో హృదయంలో మాత్రం ఆ వ్యక్తిని బట్టి చాలా బాధపడుతున్నప్పుడు ఒక్కరోజు ఒక పూట అది నా హృదయాన్ని కలవరపరిచింది అంటే వెంటనే నేను ఎవరి సహాయాన్ని తీసుకుంటానంటే కనుక పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకుంటా. ప్రభువా, నేను ఈ బలిపీఠం ఎక్కే ముందు నేను చేసుకునే ప్రార్థన అదే. ప్రభువా, నాకు ఆ వ్యక్తి మీద కోపం ఉన్నది, నాకు ఆ వ్యక్తి మీద కష్టం ఉన్నది, నాకు ఆ వ్యక్తి మీద నిష్ఠూరం ఉన్నది, ఆ వ్యక్తి మీద నాకు అసూయ ఉన్నది, ఆ వ్యక్తి మీద నా హృదయంలో వ్యసనం ఉన్నది. ప్రభువా, దీంతో నీ సన్నిధిలో నేను నిలబడలేను, నా అంతటి నేను తీసుకోలేను. నీ సహాయం వల్ల అది నాలో నుంచి పోవాలా. నాలో ఉన్న కోపము నేను జయించకుండా, నాలో ఉన్నటువంటి అసూయను నేను జయింపకుండా, నాలో ఉన్న మత్సరాన్ని నేను చంపకుండా, నాలో ఉన్న కలహాన్ని నేను చంపకుండా నీ సన్నిధిలో నిలబడలేను. నా వల్ల కాదు, అది నా హృదయంలో నుంచి పోతేనే. పరిశుద్ధాత్మని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం ఏం చేస్తారంటే ఈ నాలో నుంచి పోవడానికి సహాయం చేస్తారు. మరి దేవుని ఆత్మ నీకుంటే ఖచ్చితంగా ఈ ఆత్మ ద్వారా నువ్వేం చేయగలుగుతావు? వీటన్నిటినీ కూడా చంపగలుగుతావు. దేవుని యొక్క ఇప్పుడు మన దగ్గర ఏమి లేదు, మనం ఏం పొందుకోలేకపోతున్నాం? ఆత్మను సంచకరవును మనం పొందుకోలేకపోతున్నాం. మన హృదయంలో దేవుని యొక్క ఆత్మ సంచకరువుగా పనిచేయడానికి మనం ఆత్మ అంటే భాషలు మాట్లాడడము, ఆత్మ అంటే కేవలము ప్రవచించడము, ఆత్మ అంటే అరవడము, కేకడము కాదండి. ఆత్మ అంటే దాని స్వభావములో మనం ఏకం చేయబడ్డాం, దేవుని పోలికలోనికి మార్చబడతాం, దేవుని కొరకు జీవించబడతాం, దేవుని చేత దేవుని యొక్క ఆత్మ మనల్ని కంప్లీట్ గా లీడ్ చేస్తారంట, నడిపిస్తారంట. అట్టి ఆత్మ మనలో ఉంటేనే మనకి ప్రేమ మనకు అర్థమవుతుంది, విశ్వాసం అర్థమవుతుంది. దేవుని యొక్క ఆత్మ మనకుంటే పరిశుద్ధత ఏంటో అర్థమవుతుంది. దేవుని యొక్క ఆత్మ మనకుంటేనే మనము మరి ప్రార్థన చేయగలుగుతాం, వాక్యాన్ని చెప్పగలుగుతాం. దేవుని యొక్క ఆత్మ మనం ఉంటేనే మనకు మర్మాలు అర్థమవుతాయి, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సంగతులు మనకు అర్థమవుతాయి. దేవుని ఆత్మ సహాయం ఉంటేనే మనం ఇవన్నీ చేయగలుగుతాం. ఇంకా అంటాడు కదా చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచన భాగమును చదివితే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచినది గనక ఎవడినో మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. దేవుని యొక్క ఆత్మ మనకి ఏం చేస్తారంట? ఇక్కడ అభిషేకము అంటే ఏ అభిషేకము మనకి? ఏ అభిషేకం అండి మనకి? ఇది ఆత్మాభిషేకము. దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటే, అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయ భాగంలో, యోహాను సువార్త 14వ అధ్యాయ భాగం, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచన భాగము, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఆత్మ మనకి ఏం చేస్తారంటండి? ఖచ్చితంగా సమస్తాన్ని కూడా మనకి ఏం చేస్తారంట? బోధిస్తారంట. ఆత్మ మనకి ఏం చేస్తారంట? బోధిస్తారంట. దేవుని యొక్క ఆత్మ చేత మనము బోధింపబడుతున్నామా? దేవుని ఆత్మ మన హృదయంలో తండ్రిదే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తారంట. ఖచ్చితంగా యేసు ప్రభు ఆత్మ మనలో ఉంటే, మనం ఏదైనా ఒక దగ్గర పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా మనకి ఏం జ్ఞాపకం చేస్తారంట?
యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో ఆ సంగతులన్నీ ఎవరు జ్ఞాపకం చేస్తారంటే మనకి, ఎవరు బోధిస్తారంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆత్మకి ఏమై ఉండాలి అంటే కనుక ప్రథమ ఫలమై ఉండాలి. ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన వారే, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన వారే వారు ఎక్కడుంటారు అంటేనంట దత్తపుత్రులుగా. వారు ఎవరంట? వారు దత్తపుత్రులుగా ఉండంట. వారి దేహములంటే ఒక దినాన్ని ఏం చేయబోతున్నాయంట? విమోచింపబడుతున్నాయి. ఇప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయానికి వద్దాం. ఇక రోమాపత్రిక 8వ అధ్యాయ భాగంలోనికి వస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయము 24వ వచ్చిన భాగము నుండి చదివితే, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిని. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచిన దాని కొరకు ఎవడు నిరీక్షించునో మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగములో దేవుని బిడ్డలలో ఉన్నటువంటి ఒక ఆత్మీయ లక్షణం మనకు ఒకటి ఉండాలి. ఏంటి ఆత్మీయ లక్షణము అంటే గనక మనలో నిరీక్షణ అనేది ఉండాలి. దేవుని బిడ్డలకు ఏముండాలంట? మనలో ఏం చూడాలని కోరుకున్నాడంట దేవుడు? నిరీక్షణ కలిగిన వారముగా. నిరీక్షణ అనేది ఏంటి అంటే, నిరీక్షణ అంటే ఏంటి చెప్పండమ్మ? నిరీక్షణ అంటే ఏంటి? విశ్వాసము అంటే మనము బాగా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటారు కదా, విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. అంటే ఇది రెండిటిని, విశ్వాసము నిరీక్షణ. విశ్వాసానికి నిరీక్షణకు ఉన్న తేడా ఏంటి? విశ్వాసమునకు నిరీక్షణకు ఉన్న తేడా ఏంటి? విశ్వాసము అంటే దేవుడు ఏదైనా మనకు ఒక మాట చెప్తే, దేవుడు ఏదైనా చేస్తాడు అంటే దాన్ని ఆధారం చేసుకొని భక్తి చేయడమే. దేవుడు ఏదైనా మనం ఒక మాట చెప్తే, దేవుడు ఏదైనా చేస్తానని చెప్తే దాన్ని ఆధారం చేసుకొని మనం భక్తి చేయడం ఏంటంటేనట విశ్వాసం. నిరీక్షణ అంటే ఏంటి అంటే కనుక ఏ ఆధారం లేనప్పుడు, ఏం కంటికి కనపడనప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు, ఏ ఆధారం లేనప్పుడు, మన కంటికి ఏ ప్రత్యక్షత ఏమి లేనప్పుడు కూడా, ఏమి జరగనప్పుడు కూడా మనము దేవుని నమ్మడమే, దేవుని కార్యాన్ని నమ్మడమే ఏంటి అంటేనట నిరీక్షణ. అబ్రహాము గారిలో ఈ రెండు మనకు కనబడతాయి. విశ్వాసం కనపడుతుంది, నిరీక్షణ కనబడుతుంది. విశ్వాసమేమో దేవుడి యొక్క మాట మీద, వాగ్దానం మీద అబ్రహాము గారికి ఏముందంట? విశ్వాసం ఉందంట. సంతానాన్ని దేవుడు ఇస్తాడు అంటే దాన్ని ఏం చేశాడంట? సంతానాన్ని ఇస్తాను అంటే దాని మీద ఆయనకి ఏం చూపించాడంట? విశ్వాసాన్ని చూపించాడంట. ఆయన భార్య యొక్క గర్భము ఉడికిపోయి ఆయన శరీరం అంతా మృతతుల్యం అయిపోయింది. అబ్రహాము బాగా నిరీక్షణకి విశ్వాసానికి తేడా చూడండి. అబ్రహాము గారిని తను పరీక్షించుకుంటే, ఒకవైపు అబ్రహాము గారి విశ్వాసమేమో వాగ్దానం మీద ఉంది, అందుకన్నాడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అన్నాడు. అంటే నిరీక్షణ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏ ఆధారం లేదు. ఏం ఆధారం లేదు? దేవుని వాగ్దానం కొడుకునిస్తానంటే ఆయన శరీరాన్ని ఒక్కసారి పరీక్షించుకుంటే భార్య వచ్చి చెప్పేసింది, ఏమని? ఏమండి, నాకు ఋతుక్రమము ఆగిపోయింది, నాకు మెన్సెస్ ఇక ఆగిపోయింది, నా గర్భము నాకు ఇక ఏం కావట్లేదు, నా గర్భం ఏమైపోయింది అంటే
ఉడికిపోయింది అని చెప్పేసిందంట. గర్భము ఉడికిపోతే, మెన్సెస్ స్త్రీ ధర్మము గనక స్త్రీలో ఆగిపోతే ఏం ఆగిపోతుందంటే సంతానోత్పత్తికి కారణమైన ఎగ్ అనేది మనలో స్త్రీలలో పుట్టేటువంటి అండము అనేది రిలీజ్ అవ్వదుక. అండము బీజము కలయకుండా ఏం కాదు, సంతానం అనేది కలగదు. అది ఆమెలో మార్పు వచ్చేసింది. ఆమె వచ్చి చెప్పింది, ఇతని శరీరం కూడా ఏమైపోయింది అంటేనంట మృతతుల్యమైపోయిందంట. అబ్రహాము గారి శరీరం కూడా ఏమైపోయిందంట, మృతతుల్యమైపోయిందంట. అంటే ఈయనలో కూడా సంతానాన్ని కనడానికి అవసరమైన బీజాలు రావడం ఏమైపోయినాయి అంట, ఆగిపోయినాయి. ఇద్దరు శరీరం, ఆమెలో అండం లేదు, ఈయనలో బీజం లేదు. ఇక అసలు పిల్లలు ఎట్ట పుడతారు? ఇప్పుడు పిల్లలు ఎట్ట పుడతారు? ఇది సాధ్యమా? సాధ్యమే కాదు. అప్పుడు అబ్రహాము గారిలోనంట నిరీక్షణ కలిగినాడంట. అప్పుడు అబ్రహాము గారిలో నుంచి దేవుడు ఏం చూస్తున్నాడంట, నిరీక్షణ. అంటే తనలో ఏ విధమైనటువంటి ఆధారము లేనప్పటికీ, ఏ విధమైన చిన్న హోప్ వారి దగ్గర లేనప్పటికీ, ఏ విధమైన అవకాశము ఆస్కారము లేనప్పుడు అబ్రహాము తన గర్భములో సంతానాన్ని చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడంట? సంతానాన్ని చూస్తున్నాడంట. దేవుని యొక్క సంతానాన్ని చూస్తున్నాడు. అందుకని అబ్రహాము గారిలో విశ్వాసులకు తండ్రిగా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఏమీ లేనప్పుడు, ఏమీ ఆధారం లేనప్పుడు, ఏ విధమైన అవకాశం లేనప్పుడు దేవుడు చేయగలడు అని నమ్మాడు. అదే నిరీక్షణ. ఇప్పుడు దేవుని బిడ్డలలో విశ్వాసంతో పాటు ఏముండాలా? విశ్వాసంతో పాటు ఏముండాలంట? నిరీక్షణ అనేది ఉండాల. నిరీక్షణ అనేది ఇదే అధ్యాయం అంటాడు, 8వ అధ్యాయం 25వ వచ్చిన భాగంలో అంటున్నాడు, మనము చూడని దాని కొరకు. ఖచ్చితంగా నిరీక్షణలో ఏముండదంట? నిరీక్షణలో ఏముండదంట? మనము చూడని దాని కొరకు మనము కనిపెట్టేదే నిరీక్షణ. 24వ అధ్యాయం అంటున్నాడు కదా, అన్నాడు నిరీక్షణ కనబడినప్పుడు. అంటే అప్పటి వరకు నిరీక్షణకు ముందు మనకు కనబడిన దాని యందు, మనం చూడని దాని యందు, మనకు కనబడిన దాని యందు, చూడని దాని యందు మనము నమ్ముతామే. మనకు చూడని దాన్ని, మన కడమర దాన్ని మనము నమ్ముతామే, విశ్వసిస్తామే. అదే ఏంటంటేనంట నిరీక్షణ. ఏలియా గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే కనుక, ఈరోజు వర్షము మరి ఇజ్రాయేల్ దేశం మీద క్రొమ్మరింపబడుతుంది. ఎట్టుందంటే గనక వాతావరణంలో 3.5 సంవత్సరం నుంచి అప్పటి వరకు ఆకాశం మీద మబ్బు అనేది లేదు. ఆకాశం మీద వర్షపు చుక్క అనేది ఆకాశం నుంచి భూమి మీద పడతలా. ఉపాధ్యాయుడు చెప్తున్నాడు, పోయి మీ రాజుకి చెప్పు వర్షం పడబోతుంది, రాజుకి తడిసిపోతాడని చెప్పు, తొందరగా వెళ్ళిపోమని చెప్పు. అంటే అయ్యా నాకెందుకు చేస్తావయ్యా, నువ్వు ఇక్కడుంటే ఎక్కడో మాయమవుతావు, నేను చెప్తే నన్ను చెప్పేస్తాడు అన్నాడు. మరి ఏలియా గారంట ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళి ఆయన సాగిలు పడుతున్నప్పుడంట సేవకుడిని పంపిస్తున్నాడు, శిష్యుని పంపిస్తున్నాడు. పోయి చూసినప్పుడు ఏమైనా మేఘం కనపడుతుందేమని ప్రార్థన చేస్తుంటే ఎన్ని 6 మారులు వెళ్ళినా కూడా ఏం కనపడతలేదంట. కానీ ఆయన చెవులకి ఏం వినబడిందంట? ముందే ఉపధ్యంతో ఏం వినబడిందంటే ఆయన చెవులకి వర్షపు ధ్వనులు విన్నాడు. తాను చూడనటువంటి దానిని, ఏ ఆధారం లేనప్పుడు దేవుడు చేస్తాడు అని దేనినైతే నమ్ముతామో దానిని ఏమంటానంటేనంట నిరీక్షణ అంటారు. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని ఎంతమంది చూశారు? ఇంతకు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవుని రాజ్యాన్ని ఎంతమంది చూశారు? పరలోక రాజ్యాన్ని ఎంతమంది చూశారు?
కానీ మనం ఏం నమ్మాలా? దేవుని రాజ్యాన్ని మనము నమ్మాలా. ఎంతమంది మన దేహములు విమోచన చూశారు? అందుకనే చనిపోయిన వారి దగ్గర ఏడుస్తుంటే నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడొద్దు. రక్తపాటులో మనం ఏం చేయబోతున్నామంట? మార్పు చెందబోతున్నాం. ఇది ఎంతమంది నమ్ముతాం? ఎవరైతే చూడని దాని కొరకు కనిపెడుతున్నామో, నమ్ముతున్నామో, దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని చూపించకపోయినా, దాని వైభవాన్ని చూపించకపోయినా, ఆ పట్టణ మహిమను మనకు బయలుపరచబడిపోయినా, అది ఉన్నది అని నమ్మి దాని కొరకు మనము కనిపెట్టడమే ఏంటి అంటే కనుక నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎలా మనలో ఉండాలో వచ్చే వారం ధ్యానం చేద్దాం. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.